కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరి హయాంలో జరిగితే వాళ్ళకు ఒక సవాల్ అవుతుంది, ఒక పరీక్ష అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు కూడా అంతే. 2014లో అధికారంలోకి వచ్చారు. 2015లో రాజమండ్రి గోదావరి పుష్కరాలు జరిగినాయి. అక్కడ సడన్గా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటకి కారణం ఏంటి అంటే విఐపి ఘాట్లోకి వచ్చి ఆయన అక్కడ పుష్కర స్నానం ఆచరించాల్సింది సాధారణ ఘాట్లోకి వచ్చారు అనేది ఒక్కసారిగా అక్కడ జనం తొక్కిసలాట జరగడం, తర్వాత ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసుకుని అందరూ వెళ్ళిపోవడం. దాని కారణంగా 22 మంది మృతి చెందారు. అప్పట్లో 22 మంది 23 మందో. అయితే ఇప్పుడు మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. 2024లో అధికారంలోకి వచ్చారు. 2025లో ఇప్పుడు ఈ వైకుంఠ ద్వార ఏకాదశి దర్శనానికి సంబంధించి భక్తులు అక్కడ టోకెన్ల జారీ క్రమంలో క్యూ లైన్లో నిలబడడం, ఒక్కసారిగా అక్కడ కూడా గేట్లు ఓపెన్ చేయడం, దాదాపు 2000 మందికి పైగా ఒక్కసారిగా వెళ్ళడం, తొక్కిసలాట జరగడం, 6 మృతి చెందడం, ఇది కూడా జరిగిపోయింది. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? టీటీడీదా, అధికారులదా, చైర్మన్ ఏం చేస్తున్నారు, పాలక మండలి ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించరు జనాలు. మళ్ళీ బాబు గారు వచ్చారు, మళ్ళీ తొక్కిసలాట జరిగింది, మళ్ళీ చచ్చిపోయారు జనాలు, మళ్ళీ మృతి చెందారు. ఇదే ఈ మచ్చ అయితే పడిపోద్ది రాజకీయంగా. ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలు చేయడానికి రెడీగా ఉంటాయి, చేసేస్తున్నాయి, ఆల్రెడీ మొదలు పెట్టేసినాయి కూడా. అంటే బాబు గారు వస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చాలామంది మృత్యువాత పడతా ఉంటారు, తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి, మృతి చెందుతూ ఉంటారు, మా పరిపాలన అయితే ఇలా జరగలేదు అనేది. ఇది బాబు గారి బ్యాడ్ లక్ అనుకోవాలో, లేదంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అధికారులకి అంత ప్రైవసీ ఉంటుంది, అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు, ఎవరికి వాళ్ళు ప్రభుత్వం మెప్పు పొందే కార్యక్రమంలో ముందుకెళ్తారు తప్ప ప్రజల పరిరక్షణ పట్టించుకోరు, ప్రజల బాగోగులు గాలికి వదిలేస్తారు అనడానికి ఇప్పుడు ఈ సంఘటన నిదర్శనం. ఎప్పుడు ఏం జరిగినా సరే అక్కడ అధికారులదే నిర్లక్ష్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం క్యూ లైన్లో నుంచి అక్కడ అధికారులను పెట్టరు. ఖచ్చితంగా అక్కడ జిల్లా ఎస్పీదో లేదంటే అక్కడ ఉన్నతాధికారులదో ఆ కార్యక్రమ ఏర్పాటును పర్యవేక్షించే అధికారులు ఖచ్చితంగా వాళ్ళదే తప్పు అవుతుంది. వాళ్ళకి సరైన అవగాహన లేక, సరైన ఏర్పాట్లు, సరైన భద్రతా చర్యలు తీసుకోలేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి గనక ఇన్ని వేల మంది వస్తారు అని ఒక అవగాహన ఉంటే, ఒక అంచనా ఉంటే, అన్ని వేల మందికి ఎన్ని వేల మంది భద్రత కావాలి అనేది ఒక అవగాహన ఉంటుంది. అదేం లేకుండా ఎప్పుడు షరామామూలుగా ఉన్నట్టే ఒక 10 మందినో 20 మందినో పెట్టేసి ఒక 2000 మందిని వదిలేస్తే అక్కడ కంట్రోలింగ్ ఎలా జరుగుతుంది? ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఫైనల్గా మాత్రం ఆ మచ్చ ఎవరికి వస్తుంది అంటే, ఎవరి మీద పడుతుంది అంటే అధికారంలో ఎవరు ఉంటే అదే. ఇప్పుడు అదే చంద్రబాబు గారి బ్యాడ్ లక్. చంద్రబాబు గారి మీద ఇప్పుడు 2025లో మొట్టమొదటిసారిగా ఒక అతిపెద్ద మచ్చ.